హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ అండి. ఇది మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అనుకుంటాము, అమ్మో రెస్టారెంట్ స్టైల్ రాదేమో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో సేమ్ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాము. అండ్ ఈ క్వాంటిటీస్, ఈ రైస్ క్వాంటిటీ, ఈ చికెన్ క్వాంటిటీ అండ్ మసాలాలు ఇలాగే మీరు కూడా తీసుకోండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని ఇంట్లోనే. ఫంక్షన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం ఇంట్లోనే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదండి. ఇలానే ఇదే క్వాంటిటీతో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా? ఏమేమి కావాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటాము అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ఓకేనా? ఓకే అండి. చికెన్ వచ్చేసి మేము 1 kg చికెన్ తీసుకున్నామండి. ఫ్రెష్ చికెన్. అది బాగా కడిగేసేయాలి మంచిగా. వన్ కేజీ తీసుకున్నాము బిర్యానీకి. మీడియం సైజ్ అండి. పీసెస్ అనేవి మీడియం సైజ్ తీసుకోవాలి. మరి పెద్దగా, మరి చిన్నగా తీసుకోవద్దు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మీడియం సైజ్ సరిపోతుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు: కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, ధనియాలు, గరం మసాలా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. మిగతావి తర్వాత చెప్తాను. ఆ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ: పసుపు, కారం, మసాలా, ధనియాల పొడి, ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే ఒక 2-3 అవర్స్ ముందే మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితే పీస్కి మంచిగా మసాలాలు అనేవి పడతాయండి. అండ్ లెమన్ జ్యూస్ మస్ట్ అండ్ షుడ్ అండి. లెమన్ జ్యూస్ లేకపోతే అసలు టేస్టే రాదు బిర్యానీ అనేది. అది చికెన్లో వేసుకోవాలి ఫస్ట్. చికెన్లోనేనండి, మళ్ళీ ఇక్కడ వాడము మనం లెమన్ జ్యూస్. మోస్ట్లీ ఒక 1 లెమన్ అనేది మేము పిండేసాం, పెద్దది. తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ అనేది మనకు బిర్యానీ మంచిగా గ్రేవీ రావడం కోసం అండి. మనం దీన్ని ఉడకబెట్టాం కాబట్టి, డైరెక్ట్ దమ్ బిర్యానీ కాబట్టి అలా ఆయిల్ ఎక్కువ పోసేసుకోవాలి. అలాగే అది ఆచి బిర్యానీ మసాలా అండి, ఇందాక వేసింది. అది ఉంటేనా సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ. అదే మెయిన్. ఆ మసాలాతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది రెస్టారెంట్ స్టైల్. అండ్ కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసి తర్వాత పెరుగు అండి. పెరుగు కూడా మస్ట్ అండ్ షుడ్. పెరుగుతోనే మనకు గ్రేవీ అనేది వస్తుంది. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2-3 అవర్స్ నానాలి అలా. తర్వాత రైస్ అండి. రైస్ 1 kg చికెన్కి మేము 2 kgs రైస్ తీసుకున్నాం, బాస్మతి రైస్. అది కూడా కడిగి పక్కకు పెట్టేసేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మసాలాలు, ఓకేనా, ఇవి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మనకి ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు రోస్ట్ చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం కడిగిన బియ్యం ఉన్నాయి కదా, అవి దమ్ముకేసుకున్నామండి. అందులో కడిగి పెట్టిన రైస్లో మళ్ళీ వాటర్ తీసుకొని ఫ్రెష్గా మసాలాలు వేయాలండి. బగారా ఆకు, కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు,
బాగా కలిపేసేయాలి. కోలంటే బాగా కలిపేసుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ అనేది, రైస్ అనేది అతుక్కోకుండా విడివిడి ఉండడం కోసం అండి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇటు ఆనియన్స్ రోస్ట్ అయ్యాలో చూద్దాము. ఓకే అండి, అవుతున్నాయి. మంచి కలర్ రావాలండి, అట్లయితేనే బాగుంటుంది. మనం కర్రీలాగా చేసుకోము కాబట్టి మనం ఆనియన్స్ అనేవి ఇలా రోస్ట్ చేసుకోవాలి. అగో ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మనం ఆనియన్స్ని. ఓకే అండి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కాజు అండి, కాజు అనేది మీరు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కాకపోతే టేస్ట్ బాగుంటుంది కదా అని మేము కాజు తీసుకున్నాం. అవి కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక అవి పక్కన పెట్టేసేయాలి. తర్వాత మన రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఓకే, మంచిగా హాఫ్ బాయిల్ అవ్వాలండి, అస్సలు ఫుల్ రైస్ కాకూడదు. అట్లయితే మెత్తగా అయిపోయి బిర్యానీ ఫెయిల్ అయిపోతుంది. మీ ఇష్టం. మంచిగా హాఫ్ బాయిల్ కావాలి, సగమే ఉడకాలి. మెతుకు అనేది చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. మనం అవి పెట్టేసి పక్కన పోయి ముచ్చట్లు పెట్టుకుంటుంటే అది మొత్తం అయిపోతుంది, ఉడికిపోయి రైస్ అయిపోతుంది. అది అట్లా కాదండి, చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి హాఫ్ బాయిల్ అయ్యేంతవరకు. ఓకే అండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ బాయిల్ అయింది. దాన్ని వడగట్టేసి కొద్దిసేపు ఆరనివ్వాలండి, ఎందుకంటే మళ్ళీ దమ్కేసుకుంటాం కదా, అప్పుడు వాటర్ అనేది ఉండద్దు. ఓకే అండి, బగారాకి బిర్యానీ గిన్నె తీసుకున్నామండి. బిర్యానీకి కింద అంటుకుపోకుండా మేము నెయ్యి రాసాము చూడండి, మాడిపోకుండా ఉండడం కోసమని నెయ్యి రాసాము. ఆల్మోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ ఆల్మోస్ట్ కింద అడుగంటుతుందండి. ఫ్రెష్ నెయ్యి చేసాను, జిఆర్బి నెయ్యి అండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. మేము మొత్తం బౌల్ మొత్తం రాసేసాము అలా. ఫస్ట్ లేయర్ మనం రైస్ వేసుకున్నాము. మేము ఎప్పుడైనా లేయర్లుగా వేస్తామండి, మాకు అలాగే నచ్చుతుంది బిర్యానీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది. ఇది ఒక్కొక్క పీసు వేసుకుంటూ వెళ్ళాలండి అలా. ఎంత బాగా నానిపోయింది చూడండి చికెన్. తర్వాత లేయర్కి పుదీనా, కొత్తిమీర అది వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రైస్ వేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇలా వేస్తేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది బిర్యానీ. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే తింటారు. కొద్దిగా టచ్ అంటే నెయ్యి కొద్దిగా అలా టేస్ట్ కోసం. అలా వేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కాజు అలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. ఇక పూర్తిగా రైస్ వేసేసుకోండి, ఎందుకంటే మనకి చికెన్ అయిపోయింది. 2 లేయర్స్ వచ్చాయి ఆల్మోస్ట్, రైస్ 3 లేయర్స్ వచ్చాయి. లేయర్ రైస్ వేసుకున్నాం అనుకోండి, మంచిగా పీస్ అనేది ఉడుకుతుంది. రైస్కి కూడా మసాలాలు అనేది కూడా పడతాయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ రోస్టెడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాజు ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, ఫుడ్ కలర్ అండి, మేము ఎల్లో కలర్ తీసుకున్నాం, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఓకే అండి, ఒక స్టవ్ ఆన్ చేసేసి దాని మీద ఒక రొట్టె పెంచు అంట
ఆ రొట్టె పెంచి పెట్టుకుంటే కింద మాడదని చెప్పారు ఎవరు. అలా ట్రై చేసాం ఈసారి, అయినా కొద్దిగా మాడిపోయింది. దీన్ని ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా ఉంచామండి మేము. మంచిగా అయింది. 30 మినిట్స్ దాకా ఉంచి లో ఫ్లేమ్లో పెట్టాము. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఉడికిపోతుంది చికెన్ అనేది. కొద్దిగా ఇక అవుతుంది అనగా కొంచెం హై ఫ్లేమ్, కొంచెం లో నుంచి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. బాగుంది. అట్లా ట్రై చేసాం మేము. మంచిగా వచ్చింది బిర్యానీ. చూడండి, చూసారా, రెస్టారెంట్ లానే ఉంది కదండి. ఎంతో టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.